ఒంటి నిండా మొత్తం నగలేసుకుని ఎక్కడికి వెళ్ళినా షో చేసి గోల్డ్ మ్యాన్గా మీడియాలో విపరీతమైన పాపులర్ అయిన ఈ సూర్యాబాయి అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతని మీద రైడ్ చేసినప్పుడు అతను ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం కూడా గిల్ట్ నగలు, అదేంటి రాగితో తయారు చేయించి ఆభరణాలన్నిటి కూడా వాటి మీద రోడియం పోతేదో గోల్డ్ పోతేదో చేయించుకుని మొత్తం షో కింద వేసుకుని అవన్నీ కూడా బంగారు నగలే తాను అత్యంత ధనికుడిగా ఇతను మొత్తం పబ్లిసిటీ చేసుకున్నాడు. మొత్తం మా మీడియా వాళ్ళు అన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ఇంటర్వ్యూ చేసి, ఆఫ్ కోర్స్ నేను పనిచేసే ఛానల్ వాళ్ళు కూడా మేము కూడా చేశాం. ఎలా ఇతను అట్రాక్ట్ చేశాడు అంటే ఆ ఒంటి మీద ఉన్న నగలు. ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాడు అనుకోండి, మొత్తం మీడియా ముందు ఆ నగలన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకుంటాడు. ఇవన్నీ నాకు ప్యాషన్ అంటాడు, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని ఆస్తులు ఉన్నాయి అంటాడు. ఇదంతా నిజం అనుకుని నమ్మారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ సూర్యాబాయి చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే సినిమాలో ఛాన్సెస్ కూడా వచ్చాయి. ఈ మధ్య గటిగుడు అనే ఒక సినిమా వచ్చిందంటే అందులో కూడా ఒక రోల్ చేశాడు. ఇంకో సినిమాలో కూడా రోల్ రాబోయే కాలం ఇవే రకమైన డబ్బాలు ఇవే రకమైన బిల్డప్లు చేశాడు. ఇదంతా ఒరిజినల్ గోల్డ్ అన్నాడు. నా ఒంటి మీద ఉన్న గోల్డ్ కాస్టే ₹1,00,00,000 పైగా ఉంటుంది అన్నాడు. సరే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసలు దీనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి కదా. నీ దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయంటే, ఇంత బంగారం ఉందంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి. ఇదేంటి అని అడుగుతుంటే అతను వాళ్ళకి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకుండా చివరికి ₹1,00,00,000 నగలు అన్నాడు. కాస్త ఆభరణాలు ఏవైతే 32 ఆభరణాలను అతను టేబుల్ మీద పెట్టి ఇది ఎక్కడ కొన్నావు దీని బిల్లు ఏంటి ఇదేంటని గట్టిగా అడిగేటప్పటికి అసలు విషయం ఒప్పుకున్నాడు. సార్, ఇందులో ఒక్కటి కూడా బంగారు నగ లేదు. ఈ 32 నగలు నా ఒంటి మీద వేసుకునే, మెడలో వేసుకునే పెద్ద పెద్ద గొలుసులు, చేతులకు పెట్టుకునే కడియాలు ఇవన్నీ కూడా ఫేకే. ఇవన్నీ రాగితోనూ వెండితోనూ వీటితోనూ తయారు చేసి వాటి మీద బంగారు పోతేసి వేసుకుంటూ ఉంటాను. ఒకసారి మూతి మీద మీసం రాని నా కొడుకు కూడా, మూతి మీద చక్కగా మీసం రాని నా కొడుకు కూడా నా గురించి పెడుతున్నారు. నేనే క్రిమినల్ నారా? మర్డర్లు చేశానా? మానభంగాలు చేశానా? పోనీ సమాజంలో ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేశానా? పోనీ ఎవరికైనా దెంగిపోయినానా? అక్రమాస్తులు ఉన్నాయా నాకు? అక్రమాస్తులు ఉన్నాయా? ఇదే పెద్ద నేరం చేశానా నేను? నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అవన్నీ నువ్వు చూసావు వచ్చి? నువ్వు చూసావా? చూడలే కదా. మరి చూడనప్పుడు నీకు ఎందుకురా నా ఫోటోలు పెట్టి మరీ నువ్వు నా గురించి చెప్పే అంత, అరే నా గురించి చెప్పే స్థాయి నీకు లేదు. నా గురించి చెప్పే స్థాయి నీకుందా? లేదు. పోనీ అలా అని చెప్పి నేను రాజకీయ ముసుగులు ఏమన్నా, నేను కొన్ని 100 కోట్లు ఏమన్నా స్కామ్ చేసి దెంగిపోతున్నానా? చెప్పు. బ్లాక్ మనీ ఏమన్నా నా దగ్గర ఉందా? పోనీ ఏమన్నా ముంచినానా? అరే ఎవరెవరైతే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తారా? సూర్యాబాయి ఈ తప్పు చేసిండు, సూర్యాబాయి ఒకరిని ముంచిండు, సూర్యాబాయి ఒక ల్యాండ్ కబ్జా చేసిండు, సూర్యాబాయి ఒకరిని రోడ్డు పాలు చేసిండు అని ఒక్కరిని తీసుకురండి రా మీడియా ముందుకు, మీరు చూద్దాం. ఒక్కరిని తీసుకురాండి, నీ దేశం వదిలేసి వెళ్ళిపోతా, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఒక్కరిని తీసుకురండి. నేను నా సొంత కష్టంతో పైకొచ్చిన, మీలాగా మీ అయ్యా మీ అమ్మ సంపాదించిన పైసలతో పైకి రాలే. నేను నా సొంత డబ్బులతో నేను పైకొచ్చిన. అర్థమవుతుందా? అరే అనే మా ఏదో వీడియో ఏదో వాడెవడో నాకు తెలియదు కానీ నా వీడియో పెట్టి నాతో పాటు ఇట్లా ఛానల్లో చేసిండు, మొత్తం మందిని నేను ఏదో అందరినీ మర్డర్లు మానభంగాలు చేస్తున్నట్టు అదేదో పెద్ద క్రియేట్ చేసిన చెప్పి, అరే నేను దేశం కోసం నేను ప్రాణాలు ఇస్తా, దేశంలో ఫస్ట్ ఏదైనా జరిగితే ఫస్ట్ నేను స్పందిస్తా, ఫస్ట్ వీడియో నేను పెడతా. ఏ ఆడబిడ్డ కన్నా ఇబ్బంది జరిగితే నా ఇంట్లో బిడ్డకి ప్రాబ్లం క్రియేట్ అయిందని చెప్పి నేను బాధపడతా, మీడియా ముందుకు నేను వస్తా. మీడియా అని ముసుగు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. నిజమైన మీడియా మిత్రులు ఎవ్వరు కూడా ట్రోల్ చేయలే. అరే ఒక చిన్న ఎగ్జాంపుల్ రా భయ్, ఇన్ని రోజులు నా మీద ఎలిగేషన్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటావు? అంటే ఎవరు బతకొద్దా, ఎవరు మంచిగా ఉండొద్దా? అంటే పైకి ఎదిగిన వాళ్ళు, ఫస్ట్ పైకి ఎదిగిన వాళ్ళు చూస్తే మీకు గుద్ద కాలుతుందా?
పోనీ మీ అందరికన్నా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినా అని చెప్పి అందరికీ ఏమన్నా కాలుతుందా? బతికి చూపించండి రా భయ్, బతికి చూపించండి, గెలిచి చూపియండి. అరే బాబు, కింద స్థాయిలో నుంచి వచ్చినండి, నాకు పైసా విలువ తెలుసు. పైసా విలువ తెలుసు కాబట్టే ఎలిగేషన్ ఉన్నా సైలెంట్గా ఉన్నా. పైసలు పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది, దెంగిపోయిన సొమ్ము ఉంది, మందిని మించిన సొమ్ము ఉంది, అండ్ ఒకనే నెత్తిమీ చేయబెట్టిన సొమ్ము ఉంది. నేను ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో గెలిచినా, ఈ పార్టీలో నా పోస్ట్ ఇదే చెప్పి నేను ఆ పనులు చేపిస్తా, ఈ పనులు చేపిస్తా అని మీ దగ్గర మీరు మస్తు దెంగిపోయారు. నేను అట్లా దెంగిపోలే కదరా, నేను అట్లా దెంగిపోలేదు కదా, నా సొంతంగా నేను సంపాదించుకున్నా కదా. అందుకే రా భయ్, నాకు భయం పైసలు పోతాయని. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము కదా, పోతుంటే నాకు భయం వేస్తుంది. మీ లేక పుణ్యానికి వచ్చి మీ అయ్యలు మీ అమ్మలు సంపాదించిన సొమ్మ మీడియా పేరు పెట్టుకొని, మీడియా కాదు లౌడా కాదు, మీరు మీడియా పేరు పెట్టుకొని ఫేక్గా ఎందుకు పెడుతున్నారా? మీ బతుకులు చూసుకున్నారా మీరు? అసలు ఏ రోజైనా తల్లిదండ్రిని చూసారా మీరు? నీ ఇంట్లో చూసుకున్నావు నువ్వు చక్కగా? నన్ను మాట్లాడే స్థాయి ఉందా నీకు? నాతో మాట్లాడే స్థాయి లేనాడు కూడా మెసేజ్ పెడుతున్నాడు. చెక్ చేసావురా? ఇది చెక్ చేసావా? నీకు తెలుసా దీని గురించి తెలుసా? పోనీ మా మధ్య ఏం డిస్కషన్ నచ్చిందో తెలుసా? ఏం ప్రూఫ్లు వెళ్ళినాయి, ఏం సంగతి తెలుసా? ఏది తెలియకముందే ఏదో సూర్యాబాయ్ ఏదో పెద్దగా ఏదో చేసేసిందని ఎవరిని ముంచినారా బాయ్ నేను?